నమశంకరాయ. మార్చి 3వ తారీఖు రోజున కేతుగ్రస్త సంపూర్ణ గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. సింహరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మేషము, వృషభము, కర్కాటకము, సింహము, కన్య, ధనుస్సు, మకరము, కుంభరాశులలో జన్మించినటువంటి వారందరికీ కూడాను కొంత దోషప్రదం. కాబట్టి ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు ఆ చెప్పినటువంటి సమయంలో ఇష్టదేవత ఆరాధన, విష్ణు, శివ, లలిత సహస్రనామ పారాయణం చేయడము, ఆ తదనంతరం మరుసటి రోజున దేవాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో ఒక కంచు పాత్ర కానీ లేదా మట్టి పాత్ర కానీ తీసుకొని ఆ పాత్ర నిండా ఆవునేతి వేసి అందులో ఒక వెండి చంద్రబింబము అలాగే వెండి సర్పబింబము వేసి మీ యొక్క ముఖాన్ని ఆ యొక్క ఆవునేతిలో చూసి అది బ్రాహ్మడికైనా దానం ఇవ్వవచ్చు, లేదా తీసుకోకపోతే దేవాలయంలోని ఏదైనా దేవతా వృక్షం, రావి చెట్టు, మారేడు చెట్టు ఉంటాయి కదా, ఆ దేవతా వృక్షం దగ్గర పెట్టి చక్కగా దీపారాధన చేసి తదనంతరం బ్రాహ్మణుడికి ఉలువలు, బియ్యము, మినుములు, నువ్వులు, అలాగే గోధుమలు ఇవన్నీ కూడాను వీటితో పాటుగా స్వయం పాకము మరియు బ్రాహ్మణుడికి దక్షిణ, అలాగే అన్ని రంగులు కలిసినటువంటి ఏదైనా వస్త్రము ఇవన్నీ కూడాను బ్రాహ్మణుడికి దానమిచ్చి సంకల్పం చెప్పుకొని దానమిచ్చి కాళ్ళు చేతులు కడుక్కోకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని మీరు దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష ప్రభావం ఉంది. కాబట్టి మన పీఠమాధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 4వ తారీఖు రోజున సాయంకాలం 5 గంటల లోపల ఈ గ్రహణ దోష నివారణ పూజల, హోమాలలో స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు.